ప్రభు నామంన మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 1వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని బిడ్డమైతే ఖచ్చితంగా ధైర్యం తెచ్చుకుని మనము శ్రమలు కలుగునప్పుడు అధైర్యపడకూడదు. మనం మహోన్నతుని చాటున నివసించేటువంటి అనుభవం కలిగి ఉంటే సర్వశక్తిని నీడన విశ్రమించేటువంటి అనుభవం మనలో ఉన్నప్పుడు ప్రతి శ్రమలో ఆయన మనకు ఆశ్రయస్థానాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే యోహాను రాసినటువంటి సువార్తలో శ్రమలు కలిగినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. రక్షణ పొందక ముందు మనకు ఎదురైన శ్రమల గురించి మనం ఎప్పుడూ మాట్లాడం. కానీ రక్షణ పొందిన తర్వాత శ్రమలు వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ శ్రమల నుంచి విడుదల దయచేసి సంతోషమేవు, ఆనందమేవు, ఆశీర్వాదమేవు అని అడుగుతూ ఉంటాం. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు, కానీ శ్రమలు ఎదురుతున్నప్పుడు దాన్ని తట్టుకునే శక్తి, దానిలోంచి తప్పించుకునే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో మన స్వశక్తితో మనం శ్రమల నుంచి, సమస్యల నుంచి మనం బయటకు పడం. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, దేవుని శక్తిని మీద ఆధారపడతామో, దేవుని సన్నిధిలో మనం నివసిస్తామో, దేవుని యొక్క నీడను మనం ఆశ్రయిస్తామో, అప్పుడు దేవుడే మనకి ఆ శ్రమల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ కలుగుతున్న శ్రమలో దేవుడు గొప్ప శక్తిని ఇస్తాడు. ప్రతి శ్రమలో ఆయన చాటును నివసించే అనుభవం, నువ్వు మహోన్నతిని చాటున నివసించే అనుభవం కలిగి ఉంటే సర్వశక్తిని నీడన ఖచ్చితంగా శ్రమలో విశ్రమాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని నీకు దయచేసి ఆయన కృపతో ప్రతి ఒక్క ఉద్యోగంలో, వివాహ జీవితాల్లో, వ్యాపారాల్లో, ఆర్థిక అన్నిటిలో కూడా నెమ్మది దయచేసి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీ స్తోత్రాలు, మహాపరిశుద్ధులని వందనాలు. మీ ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. నేను మరొక శ్రేష్టమైన దినాన్ని ఆగస్టు మాసంలో 2వ తారీఖు మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం ప్రభు, మిమ్మల్ని స్తుతించాం. అందరిని బట్టి మీ స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఎవరైతే ఆయన చాటున నివసిస్తాడో ఆ వ్యక్తికి విశ్రమించే అనుభవం, నెమ్మది కలిగే అనుభవం ఉందని వాక్యం సరస్సు. మా జీవితాల్లో మీ చోట, మీ దగ్గర నివసించి నెమ్మది కలిగిన జీవితాలు, నేను శ్రమల్లో నెమ్మది పొందుకునేటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రార్థన చేస్తాను. ఈ దినం మా పని పాటలు, అవసరతలు, అకారతలు, సమస్యలు, అనారోగ్యాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, బలహీనతలు ప్రతిదీ ప్రభా మీ చేతులకు అర్పిస్తుంది. ఏ కుటుంబం ఎలాంటి భారాన్ని, ఇబ్బందిని, భయాన్ని, అవసరతను కలిగి ఉందాం మీరే సహాయం చేసి ఏదైనా దీవులతో ప్రతి కుటుంబాన్ని నింపి మీ మహాకృప చేత నడిపించి మీరే సహాయం చేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.